ఎక్కడి నుంచి వచ్చినావు? వార్డ్ మెంబర్. సరే, వార్డ్ మెంబర్ అయినప్పటికీ మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలనుకున్నారు, కాంగ్రెస్ పట్టం కట్టిరు. మార్పు ఎలా ఉంది? చాలా బాగున్నాడు 6 గ్యారంటీలతోటి. సీఎం చెప్తుండు 6 గ్యారంటీలు కావాలి. 6 గంటలు చోళ గంటలు అందరికి ఏం పెట్టిన రేవంత్ రెడ్డి అంటే చోళ గంటలు పెట్టిన అందరికి 6 గంటలు అన్న. ఇప్పుడు ఆదిష్టంగా మనం ఒక్కటి ఏంటంటే ఒక లేడీస్ కి బస్సు ప్రయాణం ఉచితం పెట్టిండు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు. మొన్న నాకు 650 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. మొన్న 5 తారీఖు నాకు ఏడుందన్నా 200 యూనిట్. ఇంతకుముందు చేవల సభలో పెట్టిండు, గ్యాస్ పెట్టిండు, ఉచిత గ్యాస్ అనేది ఇద్దరికి ఇచ్చిండు మహిళలకు. ఏదన్నా ఉచిత గ్యాస్ ఏడుంది? మీ వైఫ్ కు 6,000 మిగులుతున్నాయా ఉచిత బస్ కింద? మా వైఫ్ ఇప్పటి వరకు బస్ ఎక్కలేదనా. నా బైక్ ఉంది, నా దగ్గర కారు ఉంది. మా అత్తగారింటికి ఎప్పుడు నా బైక్ మీద పోతా, నా కార్లో పోతా. మా రేవంత్ 6,000 ఎట్లా మిగులుతాను? 6,000 మిగులుతానే అంటారు రేవంత్ రెడ్డి. అన్ని బోకస్ ముచ్చట్లు ఆయన చేసి చూపేయమడు. ఇలా 3 ఎకరాల వరకు వేయలేడు రైతు బంధు. చాలా మంది పరేషాన్ ఉన్నారు. కౌలు రైతులు కౌలు రైతులకు అని చెప్పిండు. కౌలు రైతుకి ఏమన్నా రైతులకే వెళ్ళాడు రైతు బంధు. ఇప్పుడు రైతు బీమా ఉంది. మొన్న మా ఫ్రెండ్ చెప్పిన ఆయన పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది, రైతు బీమా ఉంది వాళ్ళ దగ్గరికి. వాడు నిరుపేద వ్యక్తి యాక్సిడెంట్ జరిపాడు. అదే మా కేసీఆర్ ఉంటే 20 దినాలు తక్కువ మంటని అగ్రికల్చర్ ఏవో మనకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తుండేనా. వాళ్ళ భార్య పిల్లలు బతుకుతుంది. వాళ్ళ భార్య పిల్లలు మొత్తం అనాథాలు ఈ రోజు. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనకి ఇప్పుడు అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న పైసలే వచ్చినాయి ఇప్పటి వరకు. ఏమున్నాయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ రోజు మనకు. ఇదే మనకు రంజిరెడ్డి పరిగిల ఇంతకు ముందు పరిగిల సభ పెట్టినాం. రంజిరెడ్డి చాలా ఫ్యాన్స్. అప్పుడు నేను రంజిరెడ్డి ఎంపీ ఉన్నప్పుడు చాలా మందికి కార్యకర్త నేను మెయిన్ టీడీపీ హయాం నుంచి చంద్రబాబు నాయుడు కాసాని క్యాన్సర్ సాబ్ అప్పుడు ఎనిమిదిలో ఉన్నప్పుడు అలాంటి తిరిగినా నేను. నాకు 40 ఇయర్స్ నాకు ఇప్పుడు అని తిరిగినాం. రంజిరెడ్డికి ఎంత తిరిగినాం. అదే రంజిరెడ్డి మన పరిగిలో వచ్చి ఎస్ గార్డెన్లో మీటినప్పుడు నా కంఠం ఉన్నంత వరకు పార్టీ మారన్నాడు. అయినా 12 దినాలని పార్టీ మారాడు. మేము కార్యకర్తలు మనం పనిచేస్తున్నాము. ఈరోజు కేసీఆర్ని నమ్ముకొని బతుకున్నాం, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బతుకున్నాం. బీఆర్ఎస్ జెండా అంటే మాకు ఒక ధైర్యం, గుండె ధైర్యం మాకు. అసలు మీ నెక్స్ట్ ఉండదట కదా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. ఎవరన్నాడు? కాంగ్రెస్ మంత్రులు అంటారు కదా. వేషనా వాళ్ళు ఉన్నారనా? వాళ్ళకు పుట్టగొత్తులు లేకుంటాయనా కాంగ్రెస్ లో? చూడండి, ఎందుకంటే నమ్మిన దగ్గర గొంతుకొస్తారు వాళ్ళు. ఈ రోజు మిషన్ బగిన నీళ్ళు లేకపోతే ఇలా ఎండాకాలం మా దోమకరాండ నా పేరు అన్న మంచిగా రికార్డ్ చేసుకోండి. నా దోమ విలేజ్ అన్న, నా పేరు మొహమ్మద్ మొయినుద్దీన్. నా పేరు దోమ లోకల్ వార్డ్ మెంబర్ నేను. మా దోమకరాండి ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు భూములు చూపిస్తాను. ఇట్లా ఇష్టపోయినా వరి భూములు ఇట్లా ఇచ్చుకోపోయినాయి. ఊళ్ళో నీళ్ళు ఎండిపోయినాయి. ఇది హైరన్ లెగ్, ఇది రేవంత్ రెడ్డి హైరన్ లెగ్. ఇది ఆయన లెగ్గు పడ్డదనుకో కథం. ఇప్పుడు కాలమే పోయింది అట్లా. మా కేసీఆర్ తో 10 ఏళ్ళు పరిపాలించాడు. ఎట్లుందన్న వర్షాలు ఎప్పుడు. మొన్న ఉగాది వచ్చింది, తురుంబి అంటాను తెలుగు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి హైరన్ లెగ్గే. మళ్ళీ మా కేసీఆర్ సాబ్ నెక్స్ట్ వస్తాడు. మళ్ళీ మా కేటీఆర్ సాబ్ సీఎం కూర్చుంటాడు. కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందట. అలా అవగాహన అది వేస్ట్ ముచ్చట్లా. ఇలా 10 సీట్లు మేము గెలుస్తామని చెప్తాది. మనం మినిమం గెలుస్తాం, బరాబర్ సత్తా చూపిస్తాం. ఇదే చేయగలం మేము. మా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. ఇదే మా కాసాని కాశ్మీర్ అన్నకు మంచిగా. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మోడీని చూసే గెలిపిస్తారు. ఆ మోడీ ఏం చేస్తా గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, ఉత్తరప్రదేశ్ అక్కడ తీసుకుంటాడు. మన తెలంగాణ భాష అంటే మన తెలంగాణ ముస్లిం మైనార్టీ, సిక్కు, ఈసాయి ప్రతి కులాలకు అగ్రకులాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నట్టు మా కేసీఆర్ సాబ్ ఒక్కడే అన్న. ఇంకొకటి తీసుకున్నా హైదరాబాద్ నేను 20 ఇయర్స్ పనిచేసిన, ఫుట్బాల్ పనిచేసిన. మా కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం కొట్లాడలేదనా? ఉందనా? ఇప్పుడు 10 ఇయర్స్ చూసుకోండి మీరు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, వైఎస్ఆర్ సాబ్ ఉండే. గోకుల్ చాటు, లుంబిని పార్కు ఎన్ని బాంబులు వస్తున్నా? కేసీఆర్ సాబ్ వచ్చినప్పటి నుంచి ఒక్క బాంబులు వస్తుందా చెప్పండి. ఇది మనం నోట్ చేసుకోవాలన్నా. ఇలా కేసీఆర్ సాబ్ ప్రతి ఒక్కరు మంచి చేసినాడు అన్న. ఇగో ఇలా ముస్లిం పిల్లలు మా చెల్లెళ్ళు 25 గ్యారంటీలతో ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తుంది? 6 గంటలు చేయమన్నా పాపం. ఈ గంటలు తీసి గ్యారంటీలు చేయమని రాహుల్ గాంధీ ప్రకటించండి. నమ్మకం లేదా మీకు? రాహుల్ గాంధీ పెద్ద మనిషి. ఇగో మన రేవంత్ రెడ్డి ఇగో మన కేసీఆర్ సాబ్ పెద్ద మనిషి. రేవంత్ రెడ్డి ప్రతి సభలో పోతాడు. మా తుక్కు కూడా అరే కేసీఆర్, అరే కేటీఆర్ అంటాడు. ఒక మాట నాన్న, ఒక మనము మన గురువు మన చదివిపించినోడికి అరే అంటాం, మన సార్ నమస్తే అంటాం. మన కేసీఆర్ గురువులాగా, రేవంత్ రెడ్డికి ఒక పెద్ద మనిషిలాగా. అరే కేసీఆర్, అరే కేటీఆర్ ఒక విధానం ఉండాలన్నా. మనము ఏం మాట్లాడంటే ఒక టంగు స్లిప్ అయితే చాలా ప్రాబ్లం అవుతానా. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మొన్న 1.7 అన్న మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇలా హైదరాబాద్లో 10 సీట్లు మనకు ఎమ్మెల్యే గెలిచినాయి. డిస్టిక్లో గెలవలేరు అంతే. ఏదైనా డిస్టిక్లో ఏమైంది సార్ మనకు కూర్చుంటారు, వాన్ మాటలు ఇవి మాట వింటాం. ఇలా డిస్టిక్లో కూడా మన తెలంగాణ ప్రజలు రైతులు గ్రహిస్తారు. ఈరోజు 500 బోనస్ అన్నాడు. ఏదానికి? క్వింటాల్కు. మన కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఇంతకుముందు ఒడ్లు, వరి ధాన్యం
మనకు బీట్లు అమ్ముకుంటుడు 1200 1000 క్వింటల్ మన కేసీఆర్ సాబ్ వచ్చి 1600 చేసాడు 1700 చేసాడు 1800 చేసాడు ఇలా 2160 రూపాయలు చేసినా మొన్న యాసంగి వానాకాలం ఒడ్డు ఎవరు ఇచ్చినా ఎవరు ఆ ఘనత ఎవరిది మన కేసీఆర్ సాబ్ ఒక్కరిది కేసీఆర్ సాబ్ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఈరోజు తెలంగాణ మారైతున్నాను రేవంత్ రెడ్డి లేదన్నా తెలంగాణలో ఏంది ఒక బిజినెస్ పాయింట్ రేవంత్ రెడ్డి బిజినెస్ పాయింట్ అంతే కానీ ఒక ప్రజలకు పాలితం ప్రజలు మంచిగా ఉండాలి అనేది రేవంత్ రెడ్డికి లేదు ఇలా బరాబర్ మా కేసీఆర్ సాబ్ మేము ఎన్నుకున్నాం నేనే కాదు మా అన్నలు మా తమ్ముళ్ళు మా మైనార్టీ సోదరులు మాత్రం 100 to 100 మా మైనార్టీ సోదరులు ఎన్ని మా కేసీఆర్ సాబ్ ఎన్నుకుంటాం ఓకే థ్యాంక్ యూ